ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు అందరికీ కూడా శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి సిద్ధపడిన మీకు వందనాలండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ప్రేమగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినుసున్న వారందరితో కూడా మీరు మాట్లాడండి, ఆదరించండి, బలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ 2 కుటుంబాలు మనకు కనిపిస్తున్నాయి. లోగడ మనం దావీదు గురించి ధ్యానం చేసాం. ఈ 2 కుటుంబాలకి మూలమైనటి సౌలు, దావీదు. ఇక్కడ సౌలు కుటుంబం, దావీదు కుటుంబం గురించి చెప్పబడుతుంది. సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు. మొదటి రాజు సౌలే. 2వ రాజుగా దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని అభిషేకించినట్టు వాడు కూడా దేవుడే. సౌలు రాజు కావాలని వారు కోరుకోలేదు. ఆయన కూడా సామాన్యమైన కుటుంబం అది. కానీ దేవుడే ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దావీదు కూడా రాజు కావాలని కోరుకోలేదు, కానీ దావీదుని కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించేవాడుగాను, ఫిలిష్తీయుల పైన పోరాడి విజయం పొందినట్లుగా మరి ఈ సౌలు జీవిత ప్రారంభంలో చాలా విశ్వాసంతో సాగినట్లుగా కనిపిస్తుంది. 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయం వరకు కూడా మనం గమనిస్తే సౌలు మరి దేవుని యొక్క చిత్తులో సాగిపోతున్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. 13వ అధ్యాయం కాడికి వచ్చినప్పుడు ఇక సౌలు జీవితం ఏమైందంటే కొంచెం తన ఇష్ట ప్రకారంగా, అంటే అప్పటి వరకు కూడా దైవ చిత్త ప్రకారంగా జీవించినట్టు ఆయన తన చిత్త ప్రకారంగా జీవించడం ప్రారంభించాడు. అక్కడ నుండి దేవుడు ఆయనను తృణీకరించినట్లుగా, ఆయనను త్రోసివేస్తానికి చిత్తపడినట్లుగా దేవుడు ఏ ప్రవక్త అయితే ఆయనను అభిషేకించమని దేవుడు ఏ ప్రవక్తకు చెప్పాడో, ఏ ప్రవక్త చేతుల మీద అభిషేకించాడో అదే ప్రవక్త ద్వారాగా దేవుడు మళ్ళీ సౌలుతో చెప్పాడనట. నువ్వు సదాకాలము ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటావు అనుకున్నాను, కానీ నేను తొలగించేస్తాను. కాబట్టి నీకంటే మరి ఉత్తముడైనటి నేను ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పి దేవుడు స్పష్టంగా ఆయన ముఖం మీదే దైవజనుడి ద్వారా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పిల్లరా, ఇక్కడ సౌలు కుటుంబం మరి యుద్ధం, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధం జరిగినప్పుడు సౌలు కుటుంబం ఏమవుతుందంటే నీరసిల్లిపోతుంది, అంతకంతగా బలహీనపడిపోతుంది. కారణం ఏంటి? నీరసిల్లిపోవడం కారణం ఏంటి అంటే సౌలు పరిస్థితి మనం కొంత గమనిస్తే తన కుటుంబం నీరసిల్లిపోవడం గల కారణం మనకు అర్థమవుతుంది అనమాట. గమనించండి. ఎందుకంటే అసలు ఈ 2 కుటుంబాలకు యుద్ధం ఎందుకు వచ్చింది? యుద్ధాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఎందుకు యుద్ధం వచ్చింది ఇద్దరికేనంటే, సౌలేమో మొదట ఆత్మీయానుసారంగా జీవించాడు, తర్వాత శరీరానుసారంగా ప్రవర్తించాడు. దావీదు ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నాడు కనుక కుదరలేదు. అవునండి, కుదరదు. ఒకడు లోకంలో ఉండి ప్రత్యేకించబడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కుదరదు. వాళ్ళిద్దరి మధ్యన బంధం కుదరాలంటే, స్నేహం కుదరాలంటే ఇద్దరూ కూడా ఆత్మీయ సంబంధంగా ఉన్నప్పుడే కుదురుతుంది. కాబట్టి ఒకడు శరీరానుసారంగా తన కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నాడు, ఒక ఆయన ఆత్మానుసారంగా తన కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నాడు. అదనమాట. అందుచేత ఈ 2 కుటుంబాలకి కూడా పొసకలేదు, ఈ 2 కుటుంబాలకు కలవలేదు. ఈ 2 కుటుంబాలకు సదాకాలం
యుద్ధాలు జరిగినట్లుగా ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ప్రభునందు పిల్లలు ఇక్కడ సౌలు కుటుంబం ఎందుకు నీరసిల్లిపోయింది అనే విషయాన్ని ఒక 7 మాటలు మనం చూద్దాం. మొదటిది ఏంటంటే సౌలు కుటుంబంలో మొట్టమొదటిగా ప్రార్థన లేదన్నమాట. సౌలు జీవితంలో కూడా మొదటి ఉన్న ప్రార్థన, మొదటి ఉన్న భక్తి జీవితం తర్వాత లేదండి. అలాగనే అందుచేత నీరసిపోవడం కారణం. అలాగేనండి మన ఆత్మీయ జీవితంలో కూడా మొదట మరి ప్రార్థనా జీవితాన్ని, ఆత్మ జీవితాన్ని మనం కలిగి ఉంటాం. రాను రాను ఏమైపోతామంటే చల్లారిపోతానికి అవకాశం ఉంది. అలా చల్లారిపోయిన పరిస్థితులను బట్టి మరి ఇక్కడ ఆ ప్రారంభం యొక్క ప్రార్థనా జీవితం లేకపోవటం వల్ల నీరసిల్లిపోతారండి. ఆత్మీయంగా నీరసిల్లిపోతాడు, సాతాను వారిని లోను తీసేసుకుంటాడు. సౌలు జీవితం అంతే. ప్రారంభంలో ఉన్నటి యొక్క మరి ఏబేస్ గిలగాతు వారికి ఎంతో సహాయపడ్డాడు సౌలు. వాళ్ళ పక్షంగా యుద్ధం చేశాడు. వారు అడగలేదు నా మాకు సహాయం చేయమని. అయినప్పటికీ కూడా ఆపత్కాలంలో ఉన్నారు. ఒక రాజు చేతిలో వారు చిత్తుగా నాశనం కాబడిపోతున్నారు. అలాంటి వారి పక్షంగా ఈయన నిలబడి వారికి సహాయం చేశాడు. నిజంగా దేవుడు కూడా చాలా మెచ్చుకున్నాడు. శబాస్ అన్నట్టుగా ఉందండి ఆయన పరిస్థితి, ఆయన జీవితం, ఆయన విధానం. ఎప్పుడైతే ప్రార్థన జీవితం బాగుంటుందో మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాం, ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటాం, ఇతరులను బలపరిచేవారుగా, ఇతరులను ముందు నడిపించేవారుగా ఉంటాం. ఎప్పుడైతే ప్రార్థన జీవితంలో సనగిలిందో మనమే బలహీనం అయిపోతూ ఉంటాం. ఇతరుల మాటలా ఉంచాడు, ఇతరులకు ఉపయోగం ఉండదు, మనకు కూడా ఉపయోగం ఉండదు. కానీ సౌలు జీవితం అలా అయింది. రెండో మాట చూసినట్టయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలులో ఉన్నది మొదటి ఉన్నది భక్తి తర్వాత జీవితానికి వచ్చినప్పుడు లేదు. మొదట దేవుడి మీద ఆధారపడ్డాడు, తర్వాత తన బలం మీద ఆధారపడ్డాడు, తన జ్ఞానం మీద ఆధారపడతాడు. అందుకనే తన కుటుంబం నేర్చిపోవడం కారణం. పిల్లలు గమనించండి. అవునండి, మన ప్రారంభంలో భక్తి తర్వాత లేదు. బైబిల్ గ్రంథంలో మొదలున్న ప్రేమని వదిలిపెట్టేసామని నీ మీద తప్పు పోగుతున్నాను అంటాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి మనం మొదటిలో నుండి భక్తి జీవితం ఇప్పుడుందా అని మనం ఆలోచన చేసినప్పుడు లేదు అని చెప్పాలి. అవును పిల్లరా, ఎప్పుడైతే ఆ ప్రారంభ జీవితంలో భక్తి లేదో అప్పుడే నీరసిల్లిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ ప్రారంభ యొక్క భక్తిని జ్ఞాపకం చేసుకుని ఇంకా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. మూడో విషయం ఏంటంటే ఈలో ఉన్నది మొదటి ఉన్న విశ్వాసం ఇప్పుడు లేదండి. ఆ మొదటిలో ఉన్న విశ్వాసం తర్వాత కాలంలోకి వచ్చినప్పటికీ సన్నగిలిపోయింది. మొదటిలో దేవుడి మీద గొప్ప విశ్వాసం ఉంది, దేవుడి మీద ఆనుకున్నాడు, దేవుడి పక్షంగా నిలబడి ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి జయించాడు. అవునండి, ఎందుకనంటే గొప్ప విశ్వాసాన్ని అప్పుడు కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి విశ్వాసం కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. తర్వాత కాలంలో విశ్వాసం లేనివాడైపోయాడు. కాబట్టి పిల్లరా, మనకు మొదటి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదండి. మరణం వరకు కూడా మనం పట్టుకున్న దాన్ని గట్టిగా చేపట్టుకుని ఉండాలని బైబిల్ చెప్తుంది. విశ్వాసంలో బలహీనం కాకూడదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం ఎప్పుడు బలహీనవుతాం? లోకంలోకి వెళ్ళిపోతే, దేవుడికి దూరం అయితే మన విశ్వాసం సనగిలిపోద్దండి. కానీ ఎప్పుడు కూడా విశ్వాసాన్ని సనగిలిపోయినట్లుగా మనం మరి ఉండకూడదు. కాకుండా సౌలు గారికి మొదటి ఉన్నటి యొక్క నమ్మకత్వం, అనగా మొదటి ఉన్నటి యథార్థ జీవితం తర్వాత కాలంలో లేదు. అలాగే మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? ప్రారంభంలో ఉన్నటి ఆ యథార్థత, ఆ నమ్మకత్వం మరి తర్వాత ఉందా? కాబట్టి గమనించండి. అందుకనే మనం బలహీనం అవటానికి మనము మరి ఆ విశ్వాసంలో బలచెందడానికి కారణం అవుతుందండి. కాబట్టి ఇక్కడ సౌలు నిరసిల్లిపోవడం కారణం ఏంటో తెలుసా? మన జీవితాలు నిరసిల్లిపోవడం కారణం ఏంటంటే ఆ మొదట ఉన్నటి యొక్క ఆ నమ్మకత్వం, ఆ యథార్థత ఇప్పుడు ఏది? ప్రారంభంలోని యథార్థత ఇప్పుడు ఉన్నదా? ప్రారంభంలో ఆ నమ్మకత్వం ఇప్పుడు ఉన్నదా? కానీ ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, ఆ యథార్థతను కాపాడుకోవాలండి. యథార్థ హృదయం బలపడటానికై యెహోవా కనుదృష్టి లోకమంతా సంసారం చేస్తుందని బైబిల్ చెప్తుందండి.
అవునండి, నమ్మకాన్ని అంటే వారిని మెండైన దీవులు ఉంటాయని చెప్పి బయట చెప్తుందండి. ఆ నమ్మకత్వము, ఆ యథార్థతను విడిచిపెట్టాడండి సౌలు భక్తుడు. ఇకపోతే ఇంకా ఐదో విషయాన్ని, ఐదో మాట కానీ చూస్తే ఇప్పుడు ఈ 3 వచనాలకి రెఫరెన్స్లు చదువుకుని మరి ముందుకు వెళదాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయం 14 నుండి చదువుతాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి అతని వెరపింపగా. గమనించండి, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. గమనించండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా ఆత్మ సౌలు విడిచిపెట్టేసింది అని రాయబడింది. ఎప్పుడు విడిచిపెడితే పాపానికి చోటిచ్చినప్పుడు, సాతానికి చోటిచ్చినప్పుడు దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోతాడు. దేవుని ఆత్మతో నింపబడిన ఆయన, దేవుని ఆత్మ మూలంగా ప్రవర్తించినట్టు ఆయన, దేవుని ఆత్మ సహాయించో విజయాలు పొందినట్టు ఆయన, శత్రువులను పారదోనండి ఆయన ఇప్పుడు ఆ ఆత్మను పోగొట్టుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, రండి అని ఇంట్లో పిలిచి కూర్చోమన్నాం. ఒకసారి వేసాను గారు చెప్పారు ఒక మాట, ఒకసారి రండి ఎప్పుడు నిల వచ్చినా, ఒకసారి రండి గంట ఒక తల్లిగారు. సరే కదా అని చెప్పి చాలాసార్లు అంది అని ఆ ఏరియా వెళ్ళాడట. సరే చెప్పేసి పలానా చోట అని చెప్పింది, వెళ్ళాడు. నువ్వు అమ్మన్న వచ్చి ప్రార్థన చేసి పోతానికి వచ్చాను అన్నాడట. సరే రండి అని చెప్పి చాలా పేటుంటే వేసింది, కూర్చున్నాడు. ఈ లోపల చచ్చుకర్రలతోటి పొయ్యిలో పొగట్టిందన్నమాట. అదే మంటులేదు, టీ కాసి ఇవ్వాలనుకుంటుందనుకుంటా. కనుక అది ఆ చచ్చుకర్ర పొయ్యిలో కూరేసింది. అది అంటిస్తుంది, పొగొచ్చేస్తుంది తప్ప అది మండట్లేదు. ఆ పొగలో ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టండి. అమ్మ బాబాయ్ బయటకు వచ్చి పడిపోయాడంట. ప్రేమ దేని బిడ్డారా, అవునండి, మనం పొగబెట్టామనుకోండి, ఉంటారా చుట్టాలు, బంధువులు, గెస్టులు ఉంటారండి ఇంట్లో పిలిచి పొగ పెడితే ఎలా ఉంటుందండి? అనగా గమనించండి, మనం పాపానికి చోటిస్తే ఆ పాపం అనే పొగ పరిశుద్ధాత్మను ఉండకుండా చేసేస్తుందండి. పరిశుద్ధాత్ముడు ఉండడు. పాపానికి ఎప్పుడైతే చోటిస్తామో వెంటనే కూడా పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడండి. కాబట్టి ఇక్కడ ఏమైందంటే సౌలు విడిచిపెట్టేశాడు దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో సాతానుడు వచ్చి కూర్చుంటాడండి. సాతాను పొంచి ఉంటాడు, ఎప్పుడు ఖాళీ అవుతుందని ఇల్లని, ఎప్పుడు ఖాళీ దొరుకుతుందోనని. ఎప్పుడు అందుకునే ఆత్మ పూర్ణై ఉండండి. ఆత్మ సంబంధమైన పద్యాలతో, ఆత్మ సంబంధమైన కీర్తనలతో ఒకరొకరు హెచ్చరించుకోండి, పురుగొల్పుకోండి, ప్రోత్సహించుకోండి, స్తుతించండి అని పౌలు గారు పదే అనేక సందర్భాలు చెప్తూ ఉంటాడు. ఆత్మ సంబంధమైనది పాటల ద్వారా ప్రభువుని మహిమపరచాలి. పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు నీలో. అంతేగాని పాపాలకు చోటిచ్చినప్పుడు, లోకంలో పోయినప్పుడు ఆ పొగ, పాపం అనే పొగ పరిశుద్ధాత్ముడు ఉండడానికి ఇష్టపడ్డాడండి. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ విడిచిపెట్టేశాడు సౌలు గారిని. విడిచిపెట్టేసిన వెంటనే అలా విడిచిపెట్టేశాడు, దురాత్మ వచ్చేసిందండి. దురాత్మ బాధించేస్తుంది, వేరే కేకలు వేస్తున్నాడు, పిచ్చి కేకలు వేస్తున్నాడు. ఏమండి, ఈ రోజుల్లో గమనిస్తే సేవకులు కూడా ఈ రోజుల్లో సాతాను పట్టుకుంటారు. సేవకులు కూడా ఈ సాతాను పట్టుకుని ఏం చేస్తుందంటే ఎలిపిస్తుంది. కారణం ఏంటంటే వారు లోకానికి పోతే, పాపాలను చోటిస్తే, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే మరి దురాత్మ రాదండి. కాబట్టి అటువంటి రీతిగా ఇతడి యొక్క జీవితాన్ని ఆత్మీయంగాను ప్రారంభించాడు. ఇక్కడ చూస్తే ఏమండి శారీరకంగా మరి కొనసాగిస్తుంటున్నాడు. లోకానికి మరి సాతానికి చోటిచ్చాడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే దావీదు మరి పిలుచుకుని దావీదు ద్వారా దావీదు వాద్యాలు వాయించుకుంటుంటే అప్పుడు దురాత్మ వెళ్ళిపోతూ ఉండేదండి. గొలియాతును పడగొట్టక ముందు నుంచే సౌలు గారికి
ఆయన సామాను మోసేవాడుగా, యుద్ధ సామాగ్రి మోసేవాడుగాను. దావీదు వాద్యం వాంచి సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వదలగొట్టేవాడు, చిన్నపిల్లోడే. దావీదుకి సౌలుకి అంత క్రితం ఏమంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం ఉంది. సౌలు దురాత్మ పడుతుంటే దావీదు వదలగొడుతూ ఉండేవాడు. సౌలు ఎవరంటే రాజు. దావీదు వాళ్ళు చాలా పెద్ద వయసు, కానీ దావీదు ఆయనలో ఉన్న దురాత్మ ఎలగొడుతున్నాడు. కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆత్మపూర్ణుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అప్పటికే దావీదును అభిషేకించినట్లుగా రాయబడుతుంది. ఇక్కడ 16వ అధ్యాయం చూస్తే ఏమండి, అక్కడ అభిషేకం వచ్చింది, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు, ఈయనలో దురాత్మ వచ్చాడు. ఈ దురాత్మ పోవాలంటే అభిషేకించబడి ఆయన ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతించినప్పుడల్లా సాతాను వెళ్ళిపోతూ ఉన్నాడండి. ఈ రీతిగా మరొకళ్ళ మీద సహాయాల కొరకు మరి ఆధారపడవలసి వచ్చింది సౌలు. కారణం, ఆ మొదలున్నటి యొక్క పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు లేవు. ఏమండి, ఆ మొదలున్న ప్రార్థన జీవితం లేదు, ఆ మొదలున్న భక్తి జీవితం లేదు, ఆ మొదలున్న విశ్వాస జీవితం లేదు, ఆ మొదలున్న నమ్మకత్వం, యథార్థత జీవితాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లరా, కనుక దురాత్మ చేత బాధించబడుతున్నాడు, దురాత్మ చేత ఏడిపిస్తూ ఉన్నాడు, దురాత్మ చేత కుంగిపోతూ ఉన్నాడు, దురాత్మ చేత భయపడుతూ ఉన్నాడు. దురాత్మ ఇరిపిస్తున్నాడు, భయపెడుతుందంట. అవునండి, దురాత్మ పెట్టినప్పుడు అలాగే భయపడతారు. అమ్మో బాబో ఏదో వచ్చి పడిపోతున్నట్టుగా భయపడుతూ ఉంటారండి. ప్రియమైన దేని పెట్టారు, ఒక సేవకుడు దురాత్మ పడితే ప్రార్థన చేయమని పిలిచారు. వెళుతుంటే బోబే అని భయపడుతున్నాడు. అటు ప్రార్థన చేసినప్పుడు ఆయనలోని దురాత్మ వెళ్ళింది. ఇది ఎక్కడ పరిస్థితులండి? కారణం ఏంటి అంటే, చోటిచ్చారు. అక్కడ చోటిచ్చారండి. చోటిచ్చినప్పుడే వాడు వస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఆయనలో పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు, దురాత్మ వచ్చాడు. ఇకపోతే 6వ మాట మనం చూద్దామండి. ఏమండి, ఇప్పుడు ఇంతకుముందు ఈ సౌలు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర సాధించేవాడు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలాగొచ్చిందో. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7 నుండి 9 వరకు చదువుతాం. 7 నుండి 9 వరకు చదువుతాం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కన్న పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. నా కొరకు ఎవరు కావాలి? ఇంక ఇప్పుడు ఏమండి, ఒక సేవకుడు కావాలంటలేదు ఇక్కడ, ఓ దైవజనుడు కావాలంటలేదు ఇక్కడ. నా కొరకు కర్ణ పిశాచు గలవాడిని పిలవండి అంటున్నారు. అంతక్రితం కర్ణ పిశాచు గలవాడిని ఎవరున్నా సరే పట్టుకుని వాళ్ళు చంపించేశాడండి, ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు. ఇప్పుడు దురాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు దురాత్మ కావాలని కోరుకుంటున్నాడు. కర్ణ పిశాచు గలవాడిని కనుగొని తీసుకురండిరా అని అడుగుతున్నాడు. నేను పోయి దాని చేత విచారణ విచారణ చేయించుకుంటాడు అంటండి. ఎవరి చేత? ఈ కర్ణ పిశాచు గలవారి చేత విచారణ చేస్తాడట. ఏమండి, అయితే ఇప్పుడు ఏమవుతుందో అడుగుతాడట. నేను జయిస్తానా ఓడిపోతాను, నా పరిస్థితి ఏంటి ఇలా వచ్చిందని ఎక్కడ విచారణ చేస్తాడట? కర్ణ పిశాచి దగ్గర. చాలామంది ప్రభుకు వచ్చిన తర్వాత చాలా ఆత్మీయంగా ఉంటారు. రాను ఏమవుతుందంటే, వారు జ్యోతిష్కుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, జ్యోతిష్యం చెప్పేవారి దగ్గరికి, ఏమండి ఈ మంచి చెట్లు చూసేవారి దగ్గరికి, ఏమండి మరి ఈ విధంగా ఆ శకునాలు ఆ యొక్క మరి మంత్ర ప్రయోగాలు చేసిన వారి దగ్గరికి వెళ్తారండి, వాళ్ళు ఆశిస్తారండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ భక్తి జీవితం దిగజారిపోవడానికి చూసిన ఒక వ్యక్తి దేవుని సన్నిధికి కాక, దేవుని సేవకుడు సలహా కాకుండా ఎప్పుడైతే మరి మంచి చెడ్డలు తెలుసుకోవటానికి లోకంలో జ్యోతిష్కుల దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి, ఈ కర్ణ పిశాచు గల వారి దగ్గరికి, ఏమండి ఈ సోది శకులని చెప్పిన దగ్గరికి వెళ్ళారు అంటే వారు భక్తి జీవితంలో దిగజారిపోయారు అని అదే నిదర్శనం, అదే ఆధారం. కాబట్టి పిల్లలు మనము ఆ విధంగా దిగజారిపోయిన వారుగా మనం ఉండకూడదు. ఇంకా చూద్దాం. తన సేవకులకు ఆజ్ఞగా వారు చిత్తము ఎందోరులో కన్న పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. అది సౌలు చెప్తున్నాడు. అప్పుడు కనుగొన్నామండి పలానా చోట్ల ఉంది కర్ణ పిశాచి గల ఆమె,
అన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరేమో ఏమండి మరి కూర్చుంటాడు, అక్కడ అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి పిల్లల అక్కడ జరిగింది కదా అంత విషయం అంతా మనకు అవసరం లేదు. అతను భక్తి జీవితంలో ఎలాగా దిగజారిపడి చూడండి. అందుచేత తన కుటుంబం నీరసిల్లిపోయింది. తన యొక్క జీవితం చూసినప్పుడు సరైన విధానంలో వెళ్ళలేదు. ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు దేవుడు. ఆయన దిగజారుతూ ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉన్నాడు. ఎక్కేవాడుగా లేకుండాలండి, మనం దిగువాడుగా ఉండకూడదు. ఒక్కొక్క మెట్టు పాతాళలోకానికి దిగజారిపోయాడండి. తన కుటుంబం నీరసిల్లిపోతే బలంగా ఉంటుందేంటి? నీ భక్తి జీవితం దిగజారిపోతే తర్వాత నీ కుటుంబంలో ఉన్నట్టు భక్తి జీవితం అలా దిగజారిపోతుంది. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డ, నీ భక్తి జీవితం అంతకంతకు ఒక్కొక్క మెట్టు ఎక్కినట్లుగా మనకు ఉండాలి. దిగజారిపోయిన పరిస్థితులు రాకూడదు. అలా దిగజారిపోయిన పరిస్థితులు వచ్చాడు కాబట్టి ఏం చెప్తుందో తెలిసి చూసారా? ఇలా కర్ణపిశాచి గల వారి దగ్గరికి వెళ్ళి ఎవడో ఇసారం చేశాడో, ఆ కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి ఆ ఇసారం చేయ వల్ల కలిగిన నష్టం ఏంటో చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచ్చినారు. 13-14 వచ్చినారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును. అది దేవుని ఆజ్ఞ గైకొనలేదు కదా, అంతేకాక దృష్టి ఎదుట ద్రోహము చేసినందున యెహోవా యొద్ద విచారణ చేయక. ఎక్కడ విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారించాలి. దావీదు ఎక్కడ విచారించేవాడు? దేవుని సన్నిధికి పోయాడు. ప్రభువా నా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటావు? ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధికి పోయి విచారణ చేయాలి. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్తున్నాడు. కర్ణపిశాచి దగ్గర విచారణ చేస్తున్నాడు. ఆవిడే ఆ కర్ణపిశాచిని బాధ పెడుతుంది, ఆ దురాత్మీతను బాధ పెడుతుందండి. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు అంటే కర్ణపిశాచి దగ్గరికి పోయాడట. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఇక్కడ దేవుని సన్నిధి నుండి కర్ణపిశాచి దగ్గరికి వచ్చాడండి. ఆ కారణం చేత కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. సౌలు చచ్చిపోయాడు. సౌలు మరణమైపోవడం కారణం తన చేతులారా చేసుకున్నాడు. దేవుని సన్నిధి విచారించవలసింది, దేవుని సన్నిధిలో దేవుడికి చెప్పుకోవలసింది, దేవుడికి ప్రార్థించవలసింది. ఇక్కడ సాతాను దగ్గరికి వెళ్ళాడు, సాతానుని కనుగొన్నాడు. తర్వాత పరిస్థితి ఏమైందో తెలుసా? చాలా స్పష్టంగా రాయిపోతుందండి. ఇక్కడ దేవుని యొక్క విచారణ చేయకుండా కర్ణపిశాచి దగ్గర ఎందుకు విచారణ చేశాడు? అందుచేత సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి, దేవుడే అతడికి ఏ శిక్ష? మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. అదనమాట. ఇప్పుడు రాజ్యము అప్పటి వరకు కూడా సౌలు ఆధీనంలో ఉంది. ఇప్పుడు దావీదు ఆధీనంలో పోయింది. ఎందుకని? దావీదు దేవుని అనుసరిస్తున్నాడు, దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. ఇక్కడ దేవుని దగ్గరికి అంటే ఇప్పుడు సాతాను దగ్గరికి పోయి విచారణ చేస్తున్నాడు. దేని బట్టి జాగ్రత్త. మనం ఇక్కడికి ఆ గద్దెలకు ఈ గద్దెలకు వెళ్ళకూడదు, సాతాను దగ్గరికి పోకూడదు, ఆ సోది చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఆ మంచి చెడ్డ విచారించి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వేదైనా తెలుసుకోవాలని దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళు. నువ్వే సహవాసం కలిగి ఉన్నావో అని ఇక్కడ వెళ్తున్న సహవాసంలో నీ దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకో. ఆయన వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నీకు సహాయిస్తాడు. ఆ ప్రకారం వెళ్ళంతే. మళ్ళీ ఎదురు ప్రశ్నించకుండా అది మంచిదండి, ఇది చెడ్డదండి, ఆ రోజు మంచిదేనండి, ఆ రోజు అష్టమండి, ఆ రోజు పౌర్ణమండి, ఇలాంటివి మళ్ళీ మీరు పెట్టకండి. ప్రతిదీ మంచిదే దేవుడు పెట్టిందాడు. కాబట్టి మళ్ళీ ప్రశ్నించొద్దు. ఇదిగో దేవుడి యొద్ద నుండి విస్తరించవలసింది. ఆయన దేవుడు ఎంత హెచ్చించాడండి. గాడులు కాస్తం రాదైంది. ఆ గాడులు కాస్తం రాక గాడులు తప్పిపోయి గాడులు కాస్తం రానుడికి సింహాసనం ఇచ్చాడు దేవుడి ప్రేమ పరిపాలించడానికి. కానీ అంత అవధేతకున్నా కానీ దేవుడు సమయం ఇచ్చాడు, దీర్ఘశాంతం చూపించాడు. ఇంకా 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 మారతాడని ఎంతో కాలం అవకాశం ఇచ్చాడు. చివరికి ఇక్కడ రాయబడుతుంది కదా, యెహోవా అతనికి మరణ శిక్ష విధించాడట. రాజ్యం తీసివేసి యెష్షయి కుమారుడైన దావీదుకి ఇచ్చేశాడని రాయబడుతుంది. కాబట్టి ప్రియులారా,
ఆయన ముగింపు ఎంత భయంకరంగా ఉందో, అది ప్రారంభం అంత అద్భుతంగా ఉందండి. కార్యారంభం కంటే కార్యాంతరం మేలు. నీ ప్రారంభ జీవితం కంటే నీ కడవరి జీవితాలు మరింత ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో విచారం చేయాలి, దేవుడిగా ప్రార్థన చేయాలి. కానీ లోకానుసారంగా మనం వెళ్ళకూడదు కదా. చూడండి, ఇంకా ఆయన ముగింపు చూస్తే ఇంకా చాలా ప్రమాదకరంగా ఎలా ఉందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ సున్నతి వచనం. లేని ఆ, వీరు వచ్చి సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు అపవాస్యము చేయకూడనట్లు నీ కత్తి దూసి దాని చేత ఆ, నన్ను పొడువుమని ఆ, తన ఆయుధములను మోయువానితో చెప్పగా, అది ఏం చెప్తున్నాడండి? శత్రువుల చేతిలో దెబ్బ తినేశాడు. శత్రువుల యొక్క దెబ్బ గట్టిగా తగిలేసింది. బ్రతుకుతోడనే శాంక్ష లేదు. ఇంకా సరిపోతాం ఖాయమని అర్థమైపోయింది. తన ఆయుధాలు మోసుకోండి అంటున్నాడు. ఒరే బాబు, నేను ఇంకెలాగా బ్రతకను, నేను ఎలాగ చనిపోతాను, కాబట్టి నీ కత్తితో పొడిచి చంపేయి, నేను ఈ గాయంతో చాలా బాధపడుతున్నానని చంపేమని బ్రతుకులాడుతున్నాడండి. ఎంత పరిస్థితి దిగజారింది. ఏమండి, దేవుని అభిషేకించిన వారిని చంపడానికి వెళ్ళాడండి. తన సావు తన చేతులారా నన్ను చంపమని కోరుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, భక్తి జీవితంలో దిగజారిపోయినప్పుడు ఇతరుల మీద పగపడటం, ఇతరుల మీద ఏమండి సాధించడం, ఇతరుల మీద మరి ఏదో ఇతరులు కీడు తలపెట్టాలనుకునే పరిస్థితులు సాతాను తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చాడు సౌలు జీవితంలో. చివరికి ఏమైందో తెలుసా? తను సంపూర్ణ కత్తితో అని తన పనివాడితో చెప్తున్నాడు. అమ్మో, మిమ్మల్ని చంపలేనని చెప్పేసి అంటారంటే ఇంకా సౌలు ఏం చేశాడంటే ఇంకెలాగా బ్రతకనని చెప్పేసి అతడు భయము చేత అలాగు చేయనల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. చూడండి, ఈ సౌలు కంటే సౌలు దగ్గర ఉన్నటువంటి యొక్క ఆయుధాలు మోసుకోవడం బెటర్ అండి. వాడు ఉన్న విశ్వాసం చూడండి. యజమానుడు పొడవలేని అంటున్నాడు. అది తన కత్తి మీద తనే పడిపోయాడు. కత్తిలో పెట్టుకుని దాని మీద పడిపోయాడు. ఆ కత్తి పొడుచుకుపోయింది. ఇంకా చచ్చిపోయాడు ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి, నా యజమానుడు చనిపోయాడు నేనెందుకు బ్రతకాలని తన కత్తితో తను పొడుచుకొని చచ్చిపోయాడండి. తన కత్తి మీద తను పడి చచ్చిపోయాడండి. ఆయుధాలు మోయేవాడు. తర్వాత సౌలు మరణమాయనని ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక్క దినముననే మరణమైరి అని రాయబడుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితులు అండి ప్రభునందు పిల్లరా. ఇక్కడ ఎంత భయంకర 7వ వచనం. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులను యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీయులు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చియునుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండిరి. అది ఇశ్రాయేల్ ప్రజలందరిలో భయం పట్టుకుంది. అయ్యో, సౌలు చనిపోయాడు, సౌలుకు 3 కుమారులు చనిపోయారు, తన పనివాడు చనిపోయాడు, సౌలు వారు అందరూ చనిపోయారని వార్తనే కానీ ఇశ్రాయేల్ అందరూ తమ ఇల్లు వారిని విడిచిపెట్టి పారిపోయారు. శత్రువులు వచ్చి వారి ఇల్లు స్వాధీనపరుచుకొని ఆ ఇళ్లలో వారు కాపురం పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కనుకనే ఇక్కడ దావీదు తన కుటుంబాన్ని దేవుని సన్నిధి సిద్ధపరుచుకున్నాడు. తను దేవుని సన్నిధిని సిద్ధపడ్డాడు. తను ప్రార్థించేవాడిగా ఉన్నాడు. తన లోపాన్ని ఎత్తి గద్దించినప్పుడు ఆయన దిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు. పశ్చాత్తాపడ్డాడు. దేవుడు సాక్ష్యం పొందినట్లుగా, నా ఇష్టానుసారుడని పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు తన కుటుంబంతో దేవుని సంఘం ఉండాలని ఆశించాడండి. తన కుటుంబం అందుకుని తరతరాలకి కూడా ఆయన సింహాసనం మీద కూడా ఉండక మానడని ఆ వాగ్దానం నెరవేర్చబడింది. సౌలు కుటుంబంతో సిద్ధత అయిపోయింది. ఇంకా మిగిలి ఉన్నంటి వారు ఏవండి అంతకంతకు
కానీ దావీదు ఇంటిలో ఆశీర్వాదం. అందుకుని వారు అంతకంతగా ప్రబల్లేరు, అంతకంతగా బలం పొందుకున్నారు, అంతకంతకు వారు ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు చెప్పించబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, మన బిడ్డలు కూడా ఆశ్రయించబడాలి, చెప్పించబడకూడదు. ఆశ్రయించబడాలంటే దావీదును మనం అనుసరించాలి. ఇక్కడ సౌలు అయితే శపించబడినట్లు వాడుగా, ఎవడు అంతకంత నేరసిల్లిపోయారండి తన కుటుంబం అంతా కూడా. తన బ్రతికున్నప్పుడు, తను చనిపోయిన తర్వాత కూడా తన కుటుంబం ఏమైపోయిందండి, నేరసిల్లిపోయింది. అవునండి, కారణం ఏంటి అంటే అతని జీవితంలో దేవుడు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు, దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు, ఆ విశ్వాసం కాపాడుకోలేకపోయాడు, ఆ నమ్మకత్వం కాపాడుకోలేకపోయాడు, ఆ యథార్థత కాపాడుకోలేకపోయాడు, ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ గొప్ప రక్షణను మనం పోగొట్టుకోకూడదండి, కాపాడుకోవాలి. ఇది గొప్ప విలువలతో కూడిన భాగ్యం అండి ఈ రక్షణ కాపాడుకుంటూ మరింత విశ్వాసంతో ముందుకు సాగుతూ, ఆయనలో మరింతగా ముందుకు సాగుతూ మనం మరింతగా బలపడినట్లుగా, దావీదు కుటుంబం అంతకంతకు బలపరచబడింది, ప్రబలినట్లుగా నీవు ప్రబలాలంటే దావీదు అనుసరించినట్లు మనం అనుసరిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. ఇతరుడి వాక్యం ఫలింప చేయండి. ఇన్నటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యు.